2 రోడ్లు ఉన్నాయి. ఒకటేమో 120 ఫీట్ల రోడ్డు, ఇది వెళ్తుంది, దీన్ని పెద్ద చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది అక్కడ రోడ్డు పడితే మధ్యన ఊరుంది, ఆ ఊరిలో 2 రోడ్ల మధ్యన ఊరు నలిగిపోతుంది. అయితే ఆ నలగడమే కాదు, గ్రామానికి సంబంధించినంత వనరులు, జలవనరులు కూడా ఆ 3 చెర్లు అంటే ఒక 3 కుంటలు ఉన్నాయి. ఆ కుంటల్లో నీళ్ళు వస్తే ఊరు మొత్తము జలమయం అవుతుంది, అంటే ఊరు మొత్తం నీళ్ళే ఉంటాయి. అంటే ఒక విధంగా నష్టం జరిగే పద్ధతిలో ఈ భూసేకరణ జరుగుతుంది. మేము ఆల్టర్నేట్గా దాన్ని ఏం చేస్తారనేది మీరు స్పష్టంగా చెప్పాలి. ఇంకోటి నోటీసులు ఇచ్చినాము, ఫస్ట్ చేసినామంటే రైతులకు అన్నారు, ఒక్కటి కూడా నోటీసు ఇవ్వలేదు. పేపర్లు ఇచ్చారు, పేపర్లు ఇస్తే ఆ పేపర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ పేపర్లు ఇచ్చారు, తెలుగు పేపర్లో 2-3 ఇచ్చారు. కానీ ఆ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమర్థమైతే నా సర్వే నెంబర్ ఏంది, నాది ఎంత పోయింది, ఏది స్పష్టత లేదు. వాళ్ళు పేర్లు ఇచ్చారు, సర్వే నెంబర్ ఇచ్చారు. నోటీస్ అంటే అది కాదు, భూసేకరణ పద్ధతిలో నోటీస్ అంటే అది కాదు. ఫస్ట్ ఫలానా దగ్గర భూమి పోతుంది, భూసేకరణ రైతుకు డైరెక్ట్గా నోటీస్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాత సర్వే చేయాలి. ముందే సర్వే చేసి అన్నీ చేసేసుకొని మేము ఒక మీటింగ్ పెట్టి, ఇంకో 2వ మీటింగ్ పెట్టి, 3వ మీటింగ్కి మీకు అకౌంట్లో వేసేసిన డబ్బులు అంటే కుదరని పని ఇది. అయితే గ్రామం మొత్తం మీద ఈ జలవనరుల ద్వారా నష్టం పోతుంది, ఇది జరపాలి. ఆ యొక్క 3 కుంటలు నష్టం కాకుండా, 3 కుంటలకు ఇబ్బంది కాకుండా, జనానికి ఊరికి ఇబ్బంది కాకుండా జరపాలనేది మాదొక ఫస్ట్ రిక్వెస్ట్. రెండోది ఏంటంటే, ఇక్కడ భూసేకరణ కాదు, ఖచ్చితము మేము అది జరపము, మేము అట్నంటే పోతామంటే అందరూ కష్టపడి ప్లాట్లు కొని, తిండి తిప్పలు లేకుండా ప్లాట్లు కొని ఇక్కడ ఇల్లు కట్టుకుందామనే పద్ధతిలో కట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు భూమి పోతుందనగానే గుండెలో వచ్చిపోయింది. మేము ఏం చేసుకున్నాలి, ఉన్నొక ప్లాట్ పోయిందని చెప్పేసి పెద్ద బాధపడుతున్నారు. రెండోది ఏంటంటే భూమి పోయే వాళ్ళకి ఏమి ఇస్తారనేది కంపెన్సేషన్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చెప్పలేరు. అంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి 2013 చట్టం తెలియదు, అందులో ఏమి ఇస్తారో తెలియదు. గవర్నమెంట్ రేట్ ప్రకారం 3 ఇస్తారా, 2 ఇస్తారా, లేకుంటే మొత్తమే ఇవ్వరా, భూమిలో సర్వే నెంబర్ ఏమైనా కిరికిరి ఉంటే అవేం చేస్తారు, ఇవన్నీ స్పష్టత లేకుండా భూసేకరణ జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా రైతుగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా ఈ చెరువు కుంటలకు